వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ అండ్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్. మన ఇండియాలో రిజర్వేషన్ అనేది ఎవ్రీ పొలిటికల్ పార్టీకి ఒక భయం అండ్ అలాగే ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకునే వన్ ఆఫ్ ద టూల్ అనమాట. బట్ ఆ రిజర్వేషన్ మన ఇండియాలో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, లేదా దాని యొక్క ఇదేంటంటే మనందరికీ తెలుసు. రిజర్వేషన్ అనేది ఈవెన్ అది ఎలాంగ్ అంటే కొంతమంది కొన్ని క్యాస్ట్లకు సంబంధించి చెప్తారు. ఈవెన్ మనకి రిజర్వేషన్ ఉన్నా కూడా రిజర్వేషన్ లో కూడా ఒక పర్టికులర్ ఈవెన్ ఓబీసీ రిజర్వేషన్ ఉన్నా కూడా ఓబీసీలో పర్టికులర్ కమ్యూనిటీస్ అయితే పర్టికులర్ సెట్ ఆఫ్ కమ్యూనిటీస్ కి మాత్రమే ఆ రిజర్వేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, అన్రిజర్వ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కన్ఫామ్ గా చెప్పాలంటే చాలా అన్యాయం జరుగుతుందని చెప్పాలి. రిజర్వేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక రకంగా వెన్ కంపేర్ టు రిజర్వేషన్ ఉన్న వాళ్ళతో చూస్తే వాళ్ళ కట్ ఆఫ్ కానీ ఇవన్నీ చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అన్రియలిస్టిక్ గా ఉంది. సో ఈ రిజర్వేషన్స్ ఇట్లా ఏదైతే కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఓకల్గానే ఉన్నారు, ఈ ఇలా అవుతున్నాయి, దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో దాని గురించి రీసెంట్ గా మన సెంట్రల్ లెవెల్లో మొత్తం ఓబీసీ రిజర్వేషన్ నుంచి అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్ గా అయితే సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో క్రీమీ లేయర్ ఏదైతే మనకు ఓబీసీలో క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ ఉంటుందో అలాగే సేమ్ ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ లాంటిది ఇంట్రడ్యూస్ చేయాలని అయితే ఒక అంటే ఇంట్రడ్యూస్ చేయటానికి గల పాసిబిలిటీస్ ని లేకపోతే కష్ట నష్టాలను అన్నింటిని ఒకసారి చెప్పండి అని చెప్పని అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక రకంగా ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ యొక్క రిజర్వేషన్స్ లో క్రీమీ లేయర్ కాకుండా ఈక్వివలెన్స్ లేయర్ తీసుకురావాలి. ఎందుకంటే దాన్ని మీకు చెప్పినట్టు ఒకే క్యాస్ట్ లో చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఓబీసీ కిందకు వస్తారు. బట్ కొంతమంది ఆ యొక్క రిజర్వేషన్ యొక్క ఫలితాలు అనుభవిస్తున్నారు, కొంతమంది ఓబీసీ కింద వచ్చినప్పటికీ కూడా ఆ ఫలితాలు అనిపించట్లేదు. సో దీని వల్ల రిజర్వేషన్ లో కూడా చాలా మార్పులు చేర్పులు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో మార్పు రావాలని చెప్పని చాలా మంది మారుతారు. దానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ లేదా ఓబీసీ దాంట్లో ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే అసలు రిజర్వేషన్ ఈవెన్ మనకి స్వతంత్రం నుంచి సుమారు 79 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మనకి రిజర్వేషన్ అనేది అవసరం. అండ్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు మన సోషల్ జస్టిస్ కి తగ్గట్టుగా ఉందా లేదా? ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్షియల్ లేకపోతే కొంచెం మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన ఇండియాలో ఇంకా ఎదగలేమో లేదా ఇంకా ముందుకెళ్ళలేమన్న దీంతో చాలా మంది మన ఇండియాను వదిలి వెళ్ళిపోతున్నారు. సో ఈ రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ చాలా సెన్సిటివ్, తీసేయటం లేకపోతే ఇవన్నీ మనం మాట్లాడలేం, కానీ దానిలో మార్పులు అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. సో దీని గురించి మీరే అనుకుంటున్నా అండ్ గవర్నమెంట్ దీని మీద ముందుకు ఎలా వెళ్తే బాగుంటుంది అయితే మీ ఒపీనియన్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.